నేను డాక్టర్ తేజశ్రీ, కన్సల్టెంట్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్. ఇవాళ మనము లో ఏఎంహెచ్ ఉంటే ఆప్షన్ ఐవీఎఫ్ ఏనా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది మనకి ఓవరీస్లో ఉన్న చిన్న చిన్న ఎగ్స్ అంటే యాంట్రల్ ఫాలికల్స్ అంటారు, దాని నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్. సో ఏఎంహెచ్ అనేది మనకి రిలేటివ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఏఎంహెచ్ ఈజ్ అ మార్కర్ ఫర్ యువర్ ఓవేరియన్ రిజర్వ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఏఎంహెచ్ అంటే ఏంటి? నార్మల్ ఏఎంహెచ్ అంటే ఏఎంహెచ్ బిట్వీన్ 2 to 6 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.5 దీన్ని లో ఏఎంహెచ్ ఆర్ రెడ్యూస్డ్ ఏఎంహెచ్ అని అంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ ఐవీఎఫ్ఏ ఆప్షనా? లేదండి, లో ఏఎంహెచ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఏజ్ లెస్ దెన్ 30 years ఉంది, మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 year అవుతుంది, ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ట్రై చేయలేదు, అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కానీ స్పర్మ్ ఫ్యాక్టర్స్ కానీ ఏమీ లేవు అంటే మనము 1 or 2 cycles IUI ట్రై చేయొచ్చు. సో కొంతమందికి ఏజ్ మోర్ దెన్ 35 years ఉంది, పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ట్యూబల్ కాజ్ అంటే ట్యూబ్లో ఇన్ఫెక్షన్ కానీ ఏదో ఒక ట్యూబ్ బ్లాక్ అవ్వడం కానీ లేకపోతే హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదంటే మెయిల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి మాత్రం బెటర్ ఆప్షన్ వుడ్ బి ఐవీఎఫ్. దీనివల్ల మనము ప్రెగ్నెన్సీ అంటే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మనము టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.